హలో మామ, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మ్యాటర్లోకి వస్తే రీసెంట్గా మన కర్నూలు దగ్గర వచ్చేసి ఒక బస్ యాక్సిడెంట్ అయితే జరిగింది కదా. చాలామంది ప్రాణాలు అయితే పోయాయి, ప్రాణ నష్టం చాలానే జరిగింది. కాకపోతే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని న్యూస్ రిపోర్టర్లు వచ్చేసి కొంతమంది బతికారు కదా, వాళ్ళని ఎట్లాగైతే ఇంటరాగేట్ చేస్తున్నారు, ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అండ్ ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ ఎలాగైతే రెస్పాన్స్ అవుతున్నారో ఒకసారి ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడదాం. అయినా నాకు తెలియగడుగుతాను, ఒక మనిషిని మరీ ఇంతలా అడుగుతారా? ఆమె ఒక పనిగా చెప్తుంది, నాకు హెల్త్ బాగాలేదు, నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను, మీరు క్వశ్చన్స్ అడిగినా కూడా నేను చెప్పలేకపోతున్నాను చెప్తున్నా కూడా మళ్ళీ అడుగుతుండ్రు. ఒకసారి అయితే వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. క్షతగాతులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి మేడం. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి మాట్లాడలేకపోతున్నానండి, గొంతు నొప్పి. మీరు ఎక్కడెక్కారు బస్సు? మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. నేను మాట్లాడలేకున్నాను, నన్ను అడగొద్దు, వేరెవరినన్నా అడగండి అంటున్నాను. మీకు బాగుందా మేడం? ప్రజా టీవీ డిష్ యాంటెనాలు పెట్టి మైకులు పెట్టుకుని లైవ్ ఇవ్వడం కాదు, ప్రజలు కొంచెం ఉపయోగపడండి. హాయ్, వీడియో అయితే చూసారు కదా. నేను ఆ న్యూస్ ఛానల్ ఏదో చెప్పను నేను, ఎందుకంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి, అందుకని నేనైతే చెప్పట్లేదు. కాకపోతే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అక్కడ నేమ్ ఉంటుంది, అది ఏ ఛానల్లో. వీళ్ళు అడిగిన క్వశ్చన్లు అన్నీ కరెక్టేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. బాయ్.